Hello everyone, welcome to Jaishankar Academy Maths Universe online app. సో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఒక గొప్ప అవకాశం మన కళ్ళ ముందుకు వచ్చింది. ఈరోజు ఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తన 75వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఏపీ నిరుద్యోగ అభ్యర్థులకి ఒక మెగా కానుకని అందిస్తూ 16,347 ఉద్యోగాలతో అనుకున్నట్టుగా మెగా డిఎస్సికి నోటిఫికేషన్ అయితే వెలువడింది. అయితే సో అందరికీ హ్యాపీ, ఆనందం కలిగించే అంశమే. కానీ మెగా డిఎస్సి 45 రోజుల్లోనే పరీక్ష పెట్టడం అనేది కొద్దిగా డిసప్పాయింట్మెంట్ మాత్రము గురి చేసింది చాలా మంది అభ్యర్థులు. సో అయినా సరే నో ప్రాబ్లం. ఇప్పటికే ఎన్నో రకాల వదంతులు, టెలిగ్రామ్లో పోరాటాలు, వాట్సాప్లో యుద్ధాలు మొదలై ఉంటాయి. 45 రోజులు కాదు, మరొక 45 రోజులు పొడిగించి 90 రోజుల్లో పరీక్ష పెట్టాలి అని చెప్పేసి. సో మనం కూడా ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులు కింద కామెంట్ చేయండి, 45 రోజుల్లో పరీక్ష కావాలా, 90 రోజుల్లో పరీక్ష కావాలా అనేది కూడా మనం తెలుసుకుందాం. మీరు కామెంట్ చేయండి. అయితే నా ఉద్దేశంలో ఏంటంటే, మీకు 9 నెలల సమయం ఇచ్చినా, 6 నెలల సమయం ఇచ్చినా, 45 రోజుల సమయం ఇచ్చినా ప్రిపేర్ అవ్వాలనుకున్న సీరియస్ అభ్యర్థుల యొక్క ప్రణాళిక మాత్రం అదే విధంగా ఉంటుంది, మారదు. సార్ 45 రోజుల్లో ప్రిపరేషన్, 30 రోజుల్లోనే ప్రిపరేషన్, 90 రోజుల్లో ప్రిపరేషన్, ఎన్ని రోజుల సమయం ఇచ్చినా సరే నేను నమ్మేది ఏంటంటే, మనం ప్రిపేర్ అయ్యేంత మట్టుకు మాత్రమే ప్రిపేర్ అవ్వగలం. 90 రోజుల సమయం ఇస్తే రోజుకి 4 గంటలో 5 గంటలో చదువుతూ వెళ్తాం. 45 రోజుల సమయం ఇస్తే రోజుకి 8 గంటలు 9 గంటలు చదువుతూ వెళ్తాం. అంతే తప్ప ఇక్కడ పెద్దగా ఇబ్బంది పడాల్సిన సమస్య అయితే ఏమీ లేదని నా యొక్క ఉద్దేశం. కొంతమంది అనుకుంటారు 3-4 సార్లు రివిజన్ చేయాలి సార్ అది అని. సో ఇక్కడ రివిజన్కి ఇంపార్టెన్స్ కాకుండా సబ్జెక్టు అవగాహనకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ చదువుతున్న అభ్యర్థులందరూ కూడా మ్యాథమెటిక్స్ని కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోగలిగితే మీరు ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ వీడియో ద్వారా మనం ఏం చెప్తామంటే, ఈ 45 రోజుల సమయాన్ని సరిగ్గా ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఒక నిర్దిష్టమైన ప్రణాళికని ఏ విధంగా రూపొందించుకోవాలి, దానికి సంబంధించిన అంశాల్ని ఒక ప్రాపర్ మోడల్ టైం టేబుల్ని నేను మీకు ఈ వీడియో ద్వారా అందించబోతున్నాను. సో ఒక 15-20 మినిట్స్ మీరు ఓపిక తెచ్చుకొని చూడండి. రైట్. సో నా పేరు లింగదాస్, డైరెక్టర్ ఆఫ్ జయశంకర్ అకాడమీ, అండ్ అదేవిధంగా తెలంగాణ గురుకులలో ఉపాధ్యాయుడిగా అంటే పీజీటీ మ్యాథమెటిక్స్గా పనిచేస్తున్నాను. కాంపిటేటివ్ పరీక్షల్లో దాదాపు 12 సంవత్సరాల అనుభవం ఉంది. సో గతంలో డిఎస్సి, తెలంగాణలో డిఎస్సి అభ్యర్థులు కానీ, గురుకులాలు జేఎల్స్ కానీ సాధించిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి దాదాపు 2000కు పైగా విద్యార్థులు మన ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మన యొక్క సేవల్ని అంటే మన యొక్క క్లాసెస్ని పొందుతున్నారు. సో ఇదే ప్రక్రియ ఇంకా మున్ముందు కొనసాగించాలని, మీ యొక్క అభిమానం, మీ యొక్క నమ్మకం మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ డిఎస్సికి సంబంధించి మనము మన యొక్క ఆన్లైన్ యాప్ ఉంటుంది, మ్యాథ్స్ యూనివర్స్ అండి. సో చాలా మంది పొరపాటు పడుతున్నారు. సో మన యొక్క ఛానల్ పేరు జయశంకర్ అకాడమీ, కానీ ఆన్లైన్ యాప్ పేరు మాత్రం మ్యాథ్స్ యూనివర్స్ యాప్. సో ఈ మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా మనము డిఎస్సికి సంబంధించి లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని అందిస్తున్నాం. లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని అందించడం జరుగుతుంది. సో ముందుగా మనం కోర్స్ యొక్క డీటెయిల్స్ని ఒకసారి చర్చించుకుంటే, సో ఈ లైవ్ మెంటార్షిప్ అసలు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జూమ్ ద్వారా లైవ్ క్లాసెస్ ప్రారంభించింది మన సంస్థ. మనల్ని చూసి అందరూ అంటే మనల్ని చూసి మొదలుతారు అనలేం, కానీ తర్వాత అందరూ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఈ లైవ్ క్లాసెస్ ద్వారా ఉపయోగం ఏంటి అంటే, రికార్డెడ్ క్లాసెస్ కొంత ల్యాగ్ అవుతాయి. రికార్డెడ్ క్లాసెస్ ద్వారా 1 వే కన్వర్జేషనే ఉంటుంది. ఎదురుగా మనకి డౌట్ వచ్చినా, ఎదురుగా మనకి ఏదైనా సందేహం వచ్చినా, మళ్ళీ వినాలనుకున్నా అంటే ఏదైనా మాస్టర్ ఏదైనా అడుగుదామనుకున్నా కూడా 2nd వే కమ్యూనికేషన్ అనేది ఉండదు. కాబట్టి ఈ లైవ్ ద్వారా ఏమవుతుందంటే, మీరు రోజు కూడా డైలీ కోచింగ్ క్లాసెస్కి వెళ్ళి అక్కడ మాస్టర్ గారు చెప్పింది నోట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం అనే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే మనము ఇంట్లో నుంచి కోచింగ్ క్లాసెస్కి వెళ్ళడం అనేది కాకుండా
హాల్లో నుంచి ఒక పర్టికులర్ రూమ్లోకి వచ్చి మొబైల్ ద్వారా, అంటే క్లాస్ రూమ్ ద్వారా కాకుండా మొబైల్ ద్వారా ఈ మాస్టర్ యొక్క పాఠాలని మీరు విని మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకొని నోట్స్ రాసుకొని లైవ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే రికార్డెడ్ రూపంలో మీకు యాప్ని అందిస్తున్నాము. కాబట్టి ఇది ద బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. సో వినము, సో ద వెల్ కంటెంట్ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ కోచింగ్ ని మనం ఇక్కడ అందించడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ తర్వాత చాలా మంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేయడం ద్వారా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అండ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫుల్ మెంటార్షిప్ ని కూడా ప్రారంభిస్తున్నాం. సో ఇవి రెండు కోర్సెస్ కూడా మనకి ఏప్రిల్ 25 నుంచి ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి మీ మిత్రులు ఎవరైనా ఉంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కానీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ మనం ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం 45 రోజుల కోచింగ్ ప్రణాళిక ద్వారా. కాబట్టి ఇలా మనం లైవ్ రికార్డెడ్ క్లాసెస్ అందిస్తున్నాం. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇంతవరకు ఎవరు చెప్పలేనటువంటి 6 to ఇంటర్ ఆల్ అకాడమిక్ పుస్తకాల్లో ఉన్న పేజ్ టు పేజ్, పిన్ టు పిన్, క్వశ్చన్ టు క్వశ్చన్ ఎగ్జాంపుల్స్ తోటైతేనేమి, ఎక్సర్సైజ్ తోటైతేనేమి, ఆప్షనల్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం అయితేనేమి, సో ఇంకా పుస్తకంలో ఉన్న ప్రతి అంశాన్ని మనం ఇక్కడ క్షుణ్ణంగా చర్చిస్తున్నాము. అది మన యొక్క స్పెషాలిటీ. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు కూడా బోధించినటువంటి ఒక తరీకా మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే డిఎస్సి అంటేనే అకాడమిక్ పుస్తకాలను చదవడం, డిఎస్సి అంటేనే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ని వడపోయడం. సో ఈ తక్కువ సమయంలో మీరు గనక సిలబస్ ని పూర్తి చేయాలి అనుకుంటే మన యొక్క లైవ్ క్లాసెస్ లో ఈ 6 to ఇంటర్ ఆల్ అకాడమిక్ బుక్స్ ని డైలీ 5 to 6 అవర్స్ లైవ్ వినడం ద్వారా, ఆ తర్వాత డైలీ ఒక 4 అవర్స్ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ముందుకు తీసుకెళ్లవచ్చు. ఓకే, అదే విధంగా మెథడాలజీ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బైలింగ్వల్ లో అందిస్తున్నాం. అండ్ పిఐఈ అండ్ సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు పూర్తి స్థాయిలో ఈ లైవ్ క్లాసెస్ ద్వారా ఈ 45 రోజుల టైంలో మీకు అందించబోతున్నాం. సో ఇదంతా మన యొక్క కోచింగ్ ప్రోగ్రామ్. దీనికి అంతటికి ఇప్పటి వరకు మన ఫీజు 6000 రూపీస్ గా ఉండింది. కాకపోతే ఎగ్జామినేషన్ ఈ పరీక్షల నేపథ్యంలో మనం దీనిని కేవలం 3000 రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం. ఫుల్ కంప్లీట్ లైవ్ మెంటార్షిప్. సో మీరు ఇలాంటి కోచింగ్ ని అంటే ఆఫ్లైన్ లో కనుక తీసుకోవాలనుకుంటే దాదాపు 20-25 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. రకరకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా 1000 రూపాయలకి దాని ఏమంటారు 500 రూపాయలకి క్లాసెస్ ఉండొచ్చు, రికార్డెడ్ క్లాసెస్. ఓకే, సో కానీ సార్ ఫీజు ఎక్కువ ఉంది, అది ఎక్కువేమి కాదండి. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ఫీజు 3000 రూపీస్. ఇది మొత్తం లైవ్ క్లాసెస్ ద్వారా మీకు అందిస్తాం. డైలీ రెగ్యులర్ గా దానికి సంబంధించిన టెస్ట్ అండ్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇందులో అందించడం జరుగుతుంది. సార్ మాకు టెస్ట్ సిరీస్ అక్కర్లేదు, ఓన్లీ క్లాసెస్ కావాలి అనుకుంటే కేవలం 2000 రూపీస్ కి మీరు ఓన్లీ క్లాసెస్ ని పొందవచ్చు. లేదు మాకు టెస్ట్ సిరీస్ అంటే క్లాస్ అవసరం లేదు, ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే 1500 రూపీస్ కి మీరు ఓన్లీ టెస్ట్ సిరీస్ ని పొందవచ్చు. రైట్, ఈ క్లాసెస్ ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్, మళ్ళీ ఇందులో లైవ్ క్లాసెస్ రావండి, బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రైట్, సో ఈ ఎగ్జామినేషన్ టైంలో మనకి సరైన గైడెన్స్, సరైన క్లాసెస్ అందించే ఒక దారి మనకు అవసరం. కాబట్టి అలాంటి ఒక దారిని మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు ఈ 45 రోజుల పాటు అందించబోతున్నాం. ఏప్రిల్ 24 నుంచి మీకు కూడా అన్ని పాఠశాలలకు సెలవులు, అందరూ ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ప్రైవేట్ లెక్చరర్స్ కావచ్చు. ఈ 45 రోజుల సమయం నిజంగా అంటే ఒక పర్ఫెక్ట్ టైం ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ డిఎస్సి. మీ యొక్క ప్రైవేట్ ఉద్యోగానికి ఎలాంటి బెంగ లేకుండా, మీరు చేయాలనుకున్న పని ఎలాంటి డిస్టర్బ్ లేకుండా సమ్మర్ హాలిడేస్ లో హాయిగా మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకే రైట్, కాబట్టి ఇది మన యొక్క కోచింగ్ వివరాలు. ఇకపోతే ఒక 45 రోజులకి ఒక మోడల్ టైం టేబుల్ ని నేను మీకు ఇక్కడ అందించబోతున్నాను. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇలాంటి మోడల్ టైం టేబుల్ ని బేస్ చేసుకొని మీరు కూడా ఒక టైం టేబుల్ ని తయారు చేసుకోండి. ఏ విధంగా ఉంటుంది ఒక మోడల్ టైం టేబుల్? సో ఇప్పుడు ఒకవేళ నేను కనుక ప్రిపరేషన్ లోకి దిగితే నేను ఏం చేయాలనుకుంటాను అని అంటే,
నా యొక్క 24 అవర్స్ ఆఫ్ టైంని 3 భాగాలుగా విభజించుకుంటాను. 8 అవర్స్ ఆఫ్ టైం, 8 అవర్స్ ఆఫ్ టైం, 8 అవర్స్ ఆఫ్ టైం. సో ఈ చివరి 8 అవర్స్ ఆఫ్ టైం నాకు నిద్ర మరియు రిలాక్సేషన్ కోసం వాడుతాను. సార్ అదేంటి సార్ నిద్ర మరియు రిలాక్సేషన్, నిద్ర రిలాక్సేషన్ ఒకటే కదా అంటే మనం 8 గంటలు ఈ టైంలో అసలు 8 గంటలు అసలు నిద్రపోవడం అనేది చాలా కష్టం. కానీ ఒక 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోతాం. రిలాక్సేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను. సో నా కుటుంబ సభ్యులతోనో నా మిత్రులతోనో ఏదైనా స్ట్రెస్ రిలీఫ్ కోసం కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి ఏదో ఒక మిత్రుడికి పాజిటివ్గా మన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండే మిత్రునికి అతనితో మాట్లాడితే మనం కొంత ఊరట పొందుతాము, ఈ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అన్న మిత్రుడితో ఒక 10 నిమిషాలు మాట్లాడతాం, ఒక 5 నిమిషాలు మాట్లాడతాం. అంతేగాని డిఎస్సి పోస్ట్ పోన్ అయిద్దట, అసలు 45 రోజుల సమయం ఏమి సరిపోదు, లోకేష్ గారు గతంలో చెప్పిన 90 రోజుల సమయం ఇవ్వడం కోసం మన పోరాటం సిద్ధమవుతుంది, వేరే సంస్థలు రెడీ అవుతున్నాయి, టెట్టు పెట్టిన తర్వాతనే డిఎస్సి పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు, కోర్టులో కేసు వేయబోతున్నారు. ఇలాంటి వాళ్ళతో మీరు మాట్లాడకండి, ఇలాంటి వాళ్ళ జోలికి అసలు పోకండి. అసలు డిఎస్సి కాంపిటీషన్ పరీక్ష రాస్తున్న ఏ ఒక్క అభ్యర్థితో మీరు మాట్లాడకండి. రిలాక్సేషన్ అంటే మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు, మీ అన్ననో తమ్ముడో ఎవరైతే ఉంటారో, మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పర్లేదు. కానీ డిఎస్సి గురించి కాకుండా ఊరికే జనరల్గా డిస్కషన్ ఒక 5 నిమిషాల పాటు మనసుకి ఊరట కలిగించే మాటలు మాట్లాడే వారితో రిలాక్స్ అవ్వండి. నిద్ర మరియు రిలాక్సేషన్ కోసం 8 గంటల సమయాన్ని మేము కేటాయించుకున్నాం. అదేవిధంగా మిగతా 8 అవర్స్ ఆఫ్ టైం అండ్ ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్ 8 అవర్స్ ఆఫ్ టైం, దిస్ 8 అవర్స్ ఆఫ్ టైం కంప్లీట్ ప్రిపరేషన్ టైం. కంప్లీట్ ప్రిపరేషన్ టైం ఇది. 8 అవర్స్ తీసుకున్నా పర్లేదు, ఇందులోంచి ఒక గంట సేపు తీసుకొని 9 అవర్స్ చేసుకున్నా పర్లేదు. సో 9 అవర్స్ చేసుకోండి, సో క్లియర్గా ఉంటుంది. 9 అవర్స్, ఇది 7 అవర్స్, రైట్. సో ఈ 7 అవర్స్ ఆఫ్ టైం ఏంటి అని అంటే ఇది పర్సనల్ గైడెన్స్ ఆర్ పర్సనల్ వర్క్స్, రైట్. సో అదేంటో నేను తర్వాత చెప్తాను. ముందు ఈ 9 గంటల టైం టేబుల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు 9 గంటల టైంని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అన్నది ఒకసారి చూద్దాం. సాధారణంగా కొందరు రాత్రంతా చదువుతారు, కొందరు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతారు, అది వారి వారి యొక్క ఉద్దేశం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ హాలిడేస్, అందరు దాదాపు ఇళ్లలో ఉండే ప్రిపేర్ అవుతున్నారు, లేకపోతే గదిలో ఉండి ప్రిపేర్ అవుతారు. వాటి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎక్కువ మంది రాత్రిపూట మేల్కొని ఉంటున్నారు. ఇక్కడ హాలిడేస్ పిల్లలు పాపం టీవీలు చూస్తుంటారు, లేదంటే క్రికెట్ మ్యాచ్లు వస్తున్నాయి వాటిని చూసే వాళ్ళు ఉంటారు, టీవీలో చూసే వినోదాలు చూసే ఉంటారు, మొబైల్ ఫోన్ చూసే వాళ్ళు ఉంటారు, పిచ్చాపాటి చుట్టుపక్కల వేడి భరించలేక బయటకు చల్లగాలి కోసం తిరిగే వాళ్ళు ఉంటారు. అంటే నైట్ ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ నైట్ చదవడం తగ్గించండి. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నేను, అంటే నా వైపు గురించి మాట్లాడుతున్నాను. సో నేనేం చేస్తానంటే సాధారణంగా 5 గంటలకి రెడీ అయి ఉంటాను నేను. అంటే 4:30కి అట్లా రేసి ఫ్రెష్ అప్ అయి 5 గంటలకు రెడీ అయి ఉంటాను. సార్ 5 గంటలకు లేవడం కష్టం అండి అంటే 45 రోజులు ప్రయత్నం చేస్తాను, కష్టమే నాకు కూడా. అంటే 5:30కి అట్లా లేసాను అనుకోండి. సో ఈ 5 గంటల నుంచి 8:30 వరకు, 8:30 AM వరకు. ఎందుకు అని అంటే ఇందులో 3 అవర్స్ ఆఫ్ క్వాలిటీ టైంని నేను పక్కకు పెట్టుకుంటాను. 3 అవర్స్ ఆఫ్ క్వాలిటీ టైం అంటే 5 to 8:30లో. సరే 30 నిమిషాలు ఏమైంది అని అంటే అవి ఎగిరిపోతాయి. 30 నిమిషాలు మీకు తెలుసు కదా, మొబైల్ చూస్తాము. అస్సలు ఫస్ట్ థింగ్ ఏంటంటే బుక్ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ చూడకండి. సార్ మొబైల్లో క్లాసెస్ వింటున్నాము అని అంటే క్లాసులు మాత్రమే చూడండి. యూట్యూబ్లో ఓపెన్ చేయడము, ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేయడము, వాట్సాప్లో ఓపెన్ చేయడం లాంటివి చేయకండి. ఓకే. సో ఈ 3 అవర్స్ అంటే హాఫ్ అన్ అవర్ ఏమైందంటే కొంచెం అటు ఇటు సర్దడం, వాష్రూమ్కి వెళ్ళడము, లేకపోతే 5 to 6, 7:30 వరకు చదివి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవడం, అలాంటిదంతా వేస్టేజ్ ఆఫ్ టైం ఇక్కడ వెళ్ళిపోతుంది. సో ఈ 3 అవర్స్ అనేది మనం ఇక్కడ ఫుల్ఫిల్గా కూర్చున్నాం. ఫస్ట్ స్లాట్ ఇది. ఓకే. 5 to 8:30, 8:30 నుంచి 10:30 వరకు 2 అవర్స్ అండి. మీ ఇష్టం. ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడము, లేకపోతే మహిళా అభ్యర్థులు అయితే వంటలు చేయడం,
కంపల్సరీ ప్రిపేర్ అవుతున్నా సరే మన యొక్క బాధ్యతలు ఉంటాయి, పిల్లలకి సర్ది చెప్పడం అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ 2 hours ఆఫ్ టైంని మీరు పర్సనల్ వర్క్ కింద వాడుకోండి. ఈ 2 hours ఆఫ్ టైం ఎక్కడిదంటే ఇగో ఇక్కడిది. ఓకే, 10:30 మనం ఫ్రెష్ అవ్వడం, స్నానాలు చేయడం, పిల్లలు రెడీ చేయడం, వంట చేసుకోవడం, భోజనం చేయడం అట్లా. సో 10:30 అయిన తర్వాత ఒక 11 o'clock అట్లా స్టార్ట్ చేయండి. ఎందుకంటే కరెక్ట్గా 10:30 కాగానే బెల్లు కొట్టినట్టుగా ఇంట్లో కూర్చోలేము మనం. ఆన్లైన్ క్లాస్ అనగానే 6 కాగానే కరెక్ట్గా బెల్లు కొట్టినట్టుగా ప్రారంభం కాదు, స్కూల్ కాదు. కాబట్టి ఖచ్చితంగా డీవియేషన్ ఉంటుంది. కాబట్టి 11 AM కి మళ్ళీ ఒక స్లాట్ మొదలు పెడదాం. 11 AM నుంచి మళ్ళీ 1:30 AM వరకు కూర్చుందాం. సారీ 1:30 PM వరకు కూర్చుందాం. 1:30 PM. సో 11 AM నుంచి 1:30 PM వరకు ఇక్కడ మీరు కూర్చుంటే ఇక్కడ మీకు ఒక 2.5 hours వస్తుంది. 3 + 2 5.5 hours పూర్తయిందండి. లేదు 2 o'clock దాకా కూర్చుంటారంటే మీ ఇష్టం, రైట్. సో 1:30 or 2 కూర్చున్నారనుకోండి, మీకు ఇది 2.5 hours కానీ 3 hours కానీ అవుతుంది. నేను 1:30 వరకే కూర్చున్నాను, ఎందుకంటే ఆకలిస్తుంది, ఎండాకాలం కాబట్టి త్వరగా ఆకలిస్తుంది. ఆకలేయంగా చదవడం, దాహమయంగా లేవకుండా చదవడం, బాత్రూమ్ రంగా పోకుండా చదవడం ఇలాంటివి చేయకూడదండి. మనసు ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి స్ట్రెస్ ప్రెషర్ ఉండకూడదు మన మీద, రైట్. అయిపోయింది కదా, రైట్. సో 2 o'clock అట్లా భోజనం చేసి మళ్ళీ ఒక 3 వరకు భోజనం ప్లస్ ఒక చిన్న కునుకు, ఒక పావు గంట సేపు అర్ధగంట సేపు ఒక చిన్న కునుకు, అలాగని చెద్దరు కప్పుకొని సాయంత్రం అంతా పడుకోవడం, ఒక 10-15 నిమిషాలు ఒక చిన్నగా ఒక కునుకేయండి, రైట్. ఒక చిన్న నిద్ర వేసి మళ్ళీ 3 గంటలకు మొదలు పెట్టండి, 3 PM. సో ఇప్పుడు 3 PM నుంచి 5 PM వరకు చదవండి. 3 PM నుంచి 5 PM వరకు మళ్ళీ ఒక 2 hours. ఇది ఏం చదవాలని తర్వాత చెప్తాను, ముందు ఆ టైం స్లాట్స్ చూడండి ఎలా వేస్తున్నాం మనం. అంటే మామూలుగా మనం ఉద్యోగానికి వెళ్తే మనం 8 to 5 వర్క్ చేస్తాం, 9 to 5 వర్క్ చేస్తాం. ప్రైవేటు పాఠశాలలో, ప్రైవేటు కాలేజీలో పనిచేసే లెక్చరర్స్, టీచర్స్ యొక్క పరిస్థితి అయితే మరీ దారుణం. పోయిన 9 గంటల నుంచి 6 గంటల వరకు నిలబడి చెమటలు కక్కుతూ మనం పనిచేస్తూ ఉంటాం. కానీ మన భవిష్యత్తు నిలబెట్టుకోవడానికి, మన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఒక టైం ప్రకారం ఒక 6-7 గంటలు కూర్చొని చదువుకోమంటే మాత్రం మనకు కొంత ఇబ్బంది అనిపిస్తుంది. కానీ అలాంటి ఇబ్బందులన్నీ మర్చిపోండి 45 రోజులు. సో క్లియర్గా అంటే మనకు ఒక రోజులో ఎంత టైం చూడండి, ఎంత వాడుకోవచ్చు మనం, రైట్. క్లియర్. 3 to 5 ఆ 2 hours చదవండి. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. 5 గంటల నుంచి ఎప్పటి వరకు రిలాక్స్ అవుతారు మిత్రం అంటే దాదాపు 9:30-10 గంటల వరకు ఏ పుస్తకం ముట్టుకోకండి, రైట్. అలాగా వదిలే, రైట్. అలాగా వదిలేస్తే ఇప్పుడు మళ్ళీ 10 గంటలకు కానీ 10:30కు కానీ మొదలెట్టి 10 గంటలకు కానీ 10:30కు కానీ మొదలు. ఇప్పుడు చూడండి ఎన్ని 3 + 2 5 అంటే 8, 3 + 3 6 + 2 8 hours ఇక్కడ అయిపోయింది కదా. సో 10:30 నుంచి 11:30 వరకు కుదిరితే ఒక 1 hour తిన్న తర్వాత మళ్ళీ చదవండి. సో 3 + 2 5, 5 + 2 7, 7 + 1 8, 8.5 hour మనకు 9 hours ఆఫ్ టైం అయిపోయింది. హాయిగా 11:30కి పడుకుంటే మళ్ళీ 5 o'clockకి లేస్తాం. 4:30 వరకు లేసినా సరే ఒక 5 గంటల నిద్ర సరిపోతుంది. 5:30కి లేసినా సరే ఒక 6 గంటల నిద్ర సరిపోతుంది. ఎందుకంటే మధ్యలో ఒక మనం పావు గంట అరగంట ఇక్కడ నిద్రపోతున్నాం కదా, రైట్. క్లియర్, సరిపోతుంది. సరే 5 to 10 మధ్యలో మరి ఏం చేయాలంటే ఏమి చేయం మనం అంతసేపు. మరి మనం మిషన్స్ కాదు, వీఆర్ నాట్ ఏ రోబోట్స్, వీఆర్ నాట్ ఏ మిషన్స్. కంప్యూటర్ కూడా 24 గంటలు పనిచేస్తే హ్యాంగ్ అయ్యి మూలకు పడిపోద్ది, దానికి రెస్ట్ ఇవ్వాలి, ఓకే. కాబట్టి రెస్ట్ ఇస్తాం. ఇది మీరు ప్రిపేర్ అయ్యే టైం టేబుల్, మీరు టైం 24 గంటల్లోంచి తీసుకోబోయే టైం. సో ఇలాంటి ప్రిపరేషన్ చేసుకోండి. ఇప్పుడు ఈ టైం స్లాట్స్ని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ అని మీరు పెట్టుకోండి. సో ఫస్ట్ సెషన్ మీకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ, బయోసైన్స్ కానీ, సోషల్ కానీ ఎనీ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ రావాలంటే మీరు కావాల్సింది కంటెంట్ ప్లస్ మెథడాలజీ. ఈ రెండే బాగా గుర్తుపెట్టుకోండి. సార్ హాఫ్ మార్క్లో ఉద్యోగం పోయింది, 1 మార్క్లో ఉద్యోగం పోయింది,
ఆ 1 మార్కు మాకు పిఐఈలో పోయింది. నువ్వు ఎప్పుడు మాట్లాడాలి ఆ మాట? వీటిని 60కి 60 చేసినప్పుడు మాట్లాడాలి. ఇవి 30 మార్కులు చేసి ఆడ 6 మార్కు పోయింది, ఈడ 6 మార్కు పోయిందని మాట్లాడతారు ఏంటండి? అది తప్పు. రైట్? టెట్ స్కోర్ పక్కన పెట్టండి, ఎంత ఉండనివ్వండి. ఉద్యోగం రావడానికి 100కి ఓపెన్ కేటగిరీ మరీ ఎక్స్ట్రీమ్ అయితే కనుక, ఓపెన్ కేటగిరీ మరీ ఎక్స్ట్రీమ్ అయితే కనుక 65+ ఉంటుంది కట్ ఆఫ్. ఓపెన్ కేటగిరీ నేను చెప్తున్నాను, మరి ఎక్స్ట్రీమ్ అయితే. లేదు ఇంకా చాలా మంది ఉన్నారండి చదివే వాళ్ళు, మీకేం తెలుసు అంటే 70 కట్ ఆఫ్ ఉంటారు, వాళ్ళు అంతకు మించి ఉండదు. నాకు తెలిసి టాప్ స్కోర్ ఉంటుంది 70, 100కి నాట్ అబౌట్ 80, 100 కానీ టెట్ స్కోర్ కలిపి. టెట్ మినిమం క్వాలిఫై అయ్యాం మనం, టెట్ మినిమం క్వాలిఫై అంటే 75 మార్కులు వచ్చాయి, సగమే వచ్చినాయి. సగం వస్తే ఏంటండి 10 మార్కులు టెట్లో కలిసే. ఇప్పుడు 65లో 10 ఇక్కడ వస్తే నువ్వు సంపాదించాల్సిన ఎన్ని మార్కులు? 55 మార్కులు. ఈ 55 మార్కులు ఎక్కడి నుంచి రావాలి నీకనంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీ నుంచే నీకు 55 మార్కులు రావాలి. బాగా చెప్తున్నానండి. సక్సెస్ ఫార్ములా ఫర్ ద డిఎస్సి ఏంటి అంటే కంటెంట్ అండ్ మెథడాలజీలో 60కి 55 మార్కులు పొందడం. మిగతా 10 మార్కులు 10 ఉంటే అటెట్లో ఇంకొక 2-3 మార్కులు ఎక్కువ ఉంటాయి కదా. సో 55 + 10 65. సరే మరి మిగతా వాటి సంగతి ఏంటి? మిగతా 20 మార్కులు ఇంత చదువు చదివి 20 నుంచి ఒక 8 మార్కులు రావా? 20కి ఒక 8 రావా? అన్ని ఏలు పెట్టినా ఒక 5 మార్కులు అయితే వస్తాయి కదండి. అంటే 65 + 8 73 మార్కులు నువ్వు అనుకునే ఎక్స్ట్రీమ్ కట్ ఆఫ్లోనే ఉంటావు, టాప్లో ఓపెన్లో. ఇక అందులో మహిళలు అయితేనేమి, ఇక అందులో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితేనేమి, ఇక అందులో ఈబీడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితేనేమి, ఇక అందులో ఓబీసీ బీసీ అభ్యర్థులు అయితేనేమి, వారి యొక్క రిజర్వేషన్ ఏంటి, వారి కట్ ఆఫ్ ఏంటో వీరాలి. అంటే చాలా ఈజీగా పూర్తి చేయాల్సిన పనిని, చాలా సింపుల్గా పూర్తి చేయాల్సిన పనిని అనవసరంగా మనము దానికి ఒక మింగుడు పదని బ్రహ్మ పదార్థంగా చూసి మనం ఏం చేస్తున్నాడు, ఒక బంగారు అవకాశాన్ని చేతుల నాశనం చేసుకుంటున్నాం. అది చేయకూడదండి. కాబట్టి వెరీ ఈజీ 60కి 55 మార్కులు రావడం. ఎలా వస్తాయో చూద్దాం. మొత్తం 45 రోజుల సమయం. చివరి 15 రోజుల్ని పక్కన పెట్టండి, చెప్తా. 30 రోజులు. ఈ 30 రోజులు ఫస్ట్ మీకు ఇంటర్ కంటెంట్ అనేది చాలా కీలకం. కాబట్టి ఫస్ట్ సెషన్ మొత్తం ఇంటర్ కంటెంట్ ని ఫుల్ఫిల్ చేయండి. సెకండ్ సెషన్ మెథడాలజీ ఒక పార్ట్ ప్లస్ స్కూల్ కంటెంట్ ఒక సెషన్ చేసుకోండి. 2.5 hours అన్నాం కదా, 1.5 hour మెథడాలజీ, ఒక 1 hour స్కూల్ కంటెంట్ స్టార్ట్ చేయండి. అదే నాకు స్కూల్ కంటెంట్ వస్తుందండి, మస్తు వస్తుంది. స్కూల్ కంటెంట్ చాలా వస్తున్న అభ్యర్థులు ఒక్కసారి గుర్తు చేసుకోండి. గత టెట్లో 24 అంటే 26 మార్కులకు గాను, 24 అనుకుంటా, 24 కంటెంట్కి 24 నీకు వచ్చినాయా? వస్తే నీకు స్కూల్ మ్యాథ్స్ వచ్చినట్టు, పర్ఫెక్ట్ వచ్చినట్టు. చూడాల్సిన అవసరం లేదు, రావు కదండి. మనం అనుకుంటుంటాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అనుకునేది కాదు, అసలు నిజమేంటో మీరు తెలుసుకోండి ఒకసారి. నాకు స్కూల్ వస్తుంది, ఇంటర్మీడియటే ప్రాబ్లం, ఇంటర్మీడియట్లో కూడా నాకు చాలా వచ్చు, నాకు ఈ క్యాలిక్యులసే ప్రాబ్లం. అది అసలు అన్ని ప్రాబ్లమే. ఫస్ట్ థింగ్, ప్రతి దాంట్లోంచి మార్క్ ఇంపార్టెంటే మనకి. ప్రతి క్వశ్చన్ని నువ్వు 40 నుంచి 50 సెకండ్లో చేయగలవా? అదే ఆలోచించుకో. వస్తుంది అని కాదు, ఎంతసేపట్లో వస్తుంది. కాబట్టి ఈక్వల్ ప్రియారిటైజ్ చేయండి, సబ్జెక్ట్ని డివైడ్ చేయండి. ఎలా డివైడ్ చేయాలి అన్నది మన కోచింగ్ ప్రోగ్రాంలో మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఓకే, రైట్. సో అలా నెక్స్ట్ థర్డ్ సెషన్లో కూడా నువ్వు స్కూల్ మ్యాథ్సే కంటిన్యూ చేయి. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఎన్ని సెషన్స్ ఉన్నాయి మొత్తం. ఫస్ట్ సెషన్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ సెషన్ అండ్ మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. ఇది ఆఫ్టర్నూన్ సెషన్. లాస్ట్ ఈవినింగ్ సెషన్. ఓకే, సో లాస్ట్ నైట్ సెషన్, ఇది ఈవినింగ్ సెషన్, లాస్ట్ 1 hour. మేబీ ఓపుకుంటే చదువుతావు, లేకపోతే లేదు. ఈ టైంలో పిఐఈ ఆర్ సైకాలజీ 1 hour రోజుకి. మిత్రమా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. పిఐఈ అండ్ సైకాలజీ ఓన్లీ 1 hour. ఓకే, ఈ లాస్ట్ 15 daysలో ఇవన్నిటి యొక్క రివిజన్ అయిపోవాలి నీకు. ఈ 30 రోజుల్లో సిలబస్ అయిపోవాలి. చివరి 15 రోజుల్లో ఇదే స్లాట్ ప్రకారం నీకు
రివిజన్ అయిపోవాలి. ఈ చివరి 15 రోజుల్లో నువ్వు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కి ఒక రోజుకు ఒక 1 అవర్ కేటాయించు ఇందులో నుంచి. క్లియర్, బిల్కుల్ ఈజీ, సింపుల్ అనిపిస్తుంది కదా, కానీ అప్లై చేయడం, కానీ దీన్ని ఆచరణలోకి తీసుకురావడం కష్టం. అది ముందు ఆచరణ సాధ్యమయ్యే ఒక ప్రణాళికను రూపొందించుకోండి. ఇలాంటి ఒక మోడల్ టైం టేబుల్ రూపొందించుకోండి. చదవడం ఎంత ఈజీయో, ఎంత జాయ్ఫుల్ గా మనం ప్రిపరేషన్ కొనసాగించవచ్చో మీకు తెలుస్తుంది. ఓకే రైట్ సార్, మరి మేమంతా చదువుతూ ఉంటే మీ దగ్గర కోచింగ్కి వస్తే మాకు టైం ఎక్కడే మిగులుద్ది, అదే కదా రైట్. మీకు ఇందాక 5 to 10 మిమ్మల్ని వదిలేయమని చెప్పాం కదా, అది నాకు వస్తుంది. ఓకేనా, ఏమనుకోమాకండి. ఎందుకంటే జనరల్గా మనిషి జీవితంలో ఈవినింగ్ 5 నుంచి రాత్రి 8 గంటల వరకు కానీ 9 గంటల వరకు కానీ ఎక్కువగా వేస్ట్ అయ్యే టైం ఇది. 5 గంటలకు మనం చాయదానికి పోతాం, 5 గంటలకు మనం టీవీ చూస్తాం, 5 గంటలకు మనం బయట తిరిగి వస్తాం. చూడండి, ఈవినింగ్ టైం ఇచ్చే ఖచ్చితంగా మనము ఏమీ పనికిరాని పని చేస్తూ ఉంటాం ఈవినింగ్ టైం. మహిళలు అయితే పాపం వాళ్ళకి ఇక ఇంటి పని వంట పని అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ టైంలో చేస్తారు, మనమైతే ఇలా అలా తిరిగి వస్తాం. ఆ వేస్ట్ అయ్యే టైంని నేను లైవ్ క్లాసెస్ తీసుకోవడంలో మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాం. లైవ్ క్లాసెస్. సో నాట్ ఓన్లీ ఈవినింగ్ టైం, ఇప్పుడు అన్ని సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏప్రిల్ 25th నుంచి డైలీ మీకు ఒక 6 hours ఆఫ్ టైం మీకు కేటాయించడం జరుగుద్ది 2 సెషన్స్లో. 3 hours ఒక స్లాట్, 3 hours ఒక స్లాట్. మీరు ఒకసారి గమనించండి, మీకు ఇచ్చిన టైంలో 8 hours ఆఫ్ ప్రిపరేషన్ టైం ఇక్కడ ఉంది, లేదా 9 hours ఆఫ్ ప్రిపరేషన్ టైం ఇక్కడ ఉంది, 8 hours ఆఫ్ టైం నిద్ర మరియు రిలాక్సేషన్ అక్కడ పక్కనుంది. 9 + 8 ఎంత అయిపోయింది? 17 hours అయిపోయింది. ఇక్కడ ఒక 7 hours ఆఫ్ టైం మిగిలింది కదా, ఆ 7 hours ఆఫ్ టైంలో మనము 6 hours లైవ్ క్లాసెస్ తీసుకుంటాం. అందుకే మీకు అక్కడ చెప్పాం పర్సనల్ గైడెన్స్ ఆర్ పర్సనల్ వర్క్. ఓకే, సో ఎవరైతే ప్రిపరేషన్ ని ఇన్నాళ్ళు ఎదురు చూసి ఇప్పుడు మొదలెడదాం అనుకున్నారు, లేదంటే ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారండి, బాగా జరుగుతుంది మా యొక్క ప్రిపరేషన్ అనుకుంటున్న వాళ్ళైనా సరే మా క్లాసెస్ ని ట్రై చేయండి. మిమ్మల్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళడానికి, ఇంకొక 10 మార్కులు మీకు యాడ్ ఆన్ చేయడానికి మా యొక్క లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది మీకు 100% యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మన 24 hours ఆఫ్ టైంని జాగ్రత్తగా ఫ్రేమ్ చేసుకున్నాం. 24 గంటల టైం, 6 hours లైవ్ క్లాస్, 6 hours లైవ్ క్లాస్, 9 hours ప్రిపరేషన్ టైం, 9 hours ప్రిపరేషన్ టైం, లేదా 6 to 7 hours స్లీపింగ్ టైం. సో 9:30 15 నేడు 22 గంటలు పూర్తయింది. ఇంకా 2 hours కూడా నీకు డేలో మిగులుతుంది. సరిగా మిగతా పనులు ఏమి ఉండవా సార్ అంటే చేసుకోండి మిగతా పనులు. సో ఈ 7 hours ఆఫ్ స్లీపింగ్ టైం 7 గంటలు పడుకుంటావా, ప్రిపరేషన్ టైంలో 9 hours నువ్వు చేస్తావా, ఏదో ఒక అరగంట అడిట్ అవుద్ది కదా. కాబట్టి ఈ 45 రోజులు ఒక దీక్షలాగా అర్థమైందండి. ఒక అయ్యప్ప మాల వేసుకున్నట్టుగా, లేదంటే ఒక రంజానికి ఉపవాసం ఉన్నట్టుగా, లేదంటే ఒక దాన్ని ఏమంటారు ఒక ఆంజనేయ మాల వేసుకున్నట్టుగా, ఒక వ్రతం చేసినట్టు, ఒక తపస్సు చేసినట్టుగా నువ్వు టైంని కనుక మేనేజ్ చేసుకోగలిగితే ఈజీగా చేయొచ్చు. సార్ నాకు టైం అంతా కుదరదు, ప్రిపరేషన్ టైం అంతా నాకు 9 hours స్లాట్ లేదు, ఇంట్లో వాళ్ళతో ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, లేకపోతే వేరే ఉద్యోగానికి వెళ్తున్నాం, ఎలా 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 అనుకుంటే మీరు 6 hours లైవ్ క్లాసెస్ విని జాగ్రత్తగా ఈ క్లాసెస్ విన్న తర్వాత నీవు దీనికి సంబంధించి ప్రిపేర్ అయితే ఒక 3 to 4 hours కనుక నీవు ఇదే విన్న క్లాసెస్ ని రికార్డెడ్ ఉంటది కదండి, దాన్ని విని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దాంతో పాటు మేము పెట్టే డైలీ టెస్ట్ రాసి దాని ఎక్స్ప్లెనేషన్ చూడండి, నీ యొక్క ప్రిపరేషన్ ఇంకా సింప్లిఫై అవుతుంది. అంటే నువ్వు 9 hours ఆఫ్ ప్రిపరేషన్ అక్కర్లా. సో ఇక్కడ నా క్లాసెస్ 6 hours విని 3 నుంచి 4 గంటల పాటు ఆ క్లాసెస్ రికార్డెడ్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుని డైలీ నువ్వు టెస్ట్ రాస్తూ మా యొక్క ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా నువ్వు ఈక్వల్ టు 9 hours ఆఫ్ ప్రిపరేషన్ ప్లాన్కి దగ్గరగా వచ్చేస్తావు. సో అందులో మీకు పర్సనల్గా మీకు గైడెన్స్ ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. కాబట్టి మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే
మీకు గైడెన్స్ కావాలనుకుంటే, డౌట్స్ క్లారిఫికేషన్ కావాలనుకుంటే 8885607060కి కాల్ చేయండి. జీవితంలో ఒకే ఒక్కసారి మనకు అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న వాడే అదృష్టవంతులు అవుతాడు. అంతే తప్ప అదృష్టం డోరు కొట్టదు మనకి అంటుంటారు కదా, అదృష్టం డోరు ఒకేసారి కొడుతుంది అని చెప్పేసి. అదృష్టం డోరు కొట్టదు, అవకాశం డోరు కొడుతుంది. ఎవడైతే ఆ డోర్ ఓపెన్ చేస్తాడో వాడు అదృష్టవంతుడు అవుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ అదృష్టం మీకు అవకాశం డోర్ కొట్టింది. ఆ డోర్ ఓపెన్ చేసి సరైన ప్రణాళిక ప్రకారం మీరు చదవగలిగితే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఫలితం గురించి ఆలోచించకండి. నా దగ్గర పోస్టులు లేవు, నా కేటగిరీలో తక్కువ పోస్టులు ఉన్నాయి, పక్క జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అవన్నీ వదిలేయండి. ఎన్ని పోస్టులున్నా, 1 ఉన్నా, 8 ఉన్నా, 90 ఉన్నా, 30 ఉన్నా, 42 ఉన్నా, ఎన్ని పోస్టులున్నా మనం అప్లై చేయక మనం ప్రిపేర్ అవ్వకుండా ఊరుకో. కాబట్టి ఫస్ట్ పనిని పూర్తి స్థాయిలో చేద్దాం, ఆ తర్వాత ఫలితం గురించి ఆలోచిద్దాం. మీతో పాటు నేను కూడా ఈ 45 రోజుల మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా కలిసి రండి. ఈ డిఎస్సి మనది. ఈ డిఎస్సిలో విజేతలుగా నిలుద్దాం. కాబట్టి బంగారు అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకోండి. సో ఎనీహౌ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నారు.